శ్రీ చంద్రశేఖర్ విశ్వ మహావిద్యాలయం ఉపకులపతి గుల్లపల్లి శ్రీనివాస్ పిలుపు మేరకు విశాఖలోని శంకర మఠంలో జరిగిన విద్యార్థుల ప్రవేశాల అవగాహన కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. సుమారు 300 మంది విద్యార్థులు వివిధ తరగతులలోనూ ఇంజనీరింగ్ విద్యలోనూ ప్రవేశాలు పొందారు. విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ చీఫ్ కన్వీనర్ యామిచాల నరసింహమూర్తి స్వాగతంతో ఉదయం కార్యక్రమం ప్రారంభమైంది. ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరై కంచి విశ్వవిద్యాలయం ప్రాశస్త్యాన్ని వివరించారు. భారత సంప్రదాయ విధానం ద్వారా ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్య బోధించే ఏకైక విశ్వవిద్యాలయంగా కంచి విశ్వ మహావిద్యాలయం పేరుగాంచిందని ఆయన కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారు విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తున్నారని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మఠం కార్యదర్శి అచ్యుతరామయ్య, కోశాధికారి నరసింహమూర్తి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అడ్మిషన్ ఇప్పించిన స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం జగద్గురువుల దివ్యాశీస్సులతో గత 30 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా దినదినాభివృద్ధిగా కొనసాగుతోంది. ఈ విశ్వవిద్యాలయంలో సుమారుగా 4000 మంది విద్యార్థులు చదువుకోవడానికి వసతులు ఉన్నాయి. 1500 మంది విద్యార్థులకి హాస్టల్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇందులో 7 ఫ్యాకల్టీలు, 17 డిపార్ట్మెంట్లు, 40 కోర్సులు ప్రస్తుతం ఉన్నాయి. విశాఖపట్నంలో ఇక్కడ శ్రీ శంకర మఠంలో ఒక పురజనుల అంటే ఇక్కడ విజయనగరం, శ్రీకాకుళం మొదలైనటువంటి జిల్లాల చుట్టుపక్కల జిల్లాల వారందరూ కూడా ఇక్కడ మాకు వచ్చారు. వారితో పాటు ఒక అవగాహన సదస్సు కార్యక్రమాన్ని మా కోర్సుల గురించి వివరించడం, వాటి ఫీజులు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, వాటన్నిటి గురించి వివరించడం జరిగింది. మా యూనివర్సిటీలో సుమారుగా 70% తెలుగు వాళ్ళే విద్యార్థులుగా ఉన్నారు. కనుక తెలుగు వారికి ఈ అవకాశాన్ని ఇంకా అందరికీ తెలియజేసినట్లయితే ఇది సద్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో చేశాము. ఇక్కడ చాలా మంచి స్పందన ఈరోజు మేము చూసాము. సుమారుగా 100 మంది ఇక్కడ మాకు అప్లికేషన్లు పెట్టడం జరిగింది. ఇంకా ప్రతిరోజు ఈ అడ్మిషన్ల కార్యక్రమం ప్రతిరోజు చాలా వడివడిగా జరుగుతున్నట్టుగా మాకు తెలుస్తోంది, ఇందులో తెలుస్తోంది. కనుక దీన్ని ఎవరైనా చేరదలిచిన వారు వెంటనే త్వరగానే స్పందించినట్లయితే వారికి అంటే సౌకర్యాలతో పాటుగా మార్కులను బేస్ చేసుకునే మాకు అడ్మిషన్లు జరుగుతూ ఉంటాయి. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. ఈ సౌకర్యాలని అందరూ పొందగలరని మేము ఆశిస్తున్నాం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయికా. భారతదేశంలోని 7 ముఖ్యమైనటువంటి పట్టణాలని ముక్తినిచ్చేటటువంటి స్థానాలుగా కీర్తించడం జరిగింది. వాటిల్లో ప్రధానమైనటువంటి నగరాల్లో కాంచీపురం కూడా ఒకటి. ఇది తమిళనాడులో ఉన్నటువంటి కంచి అనే పేరుతో తెలుగువారికి ప్రసిద్ధమైనటువంటి ఈ నగరంలో ఘటికాస్థానం అనేటువంటి ఒక ప్రాచీన విశ్వవిద్యాలయం ఉండేది. అటువంటి విశ్వవిద్యాలయాన్ని తిరిగి ఆధునిక సమాజానికి అందించాలనేటువంటి తాపత్రయంలో 1993లో డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ సాధించినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం పేరుతో ఈ డీమ్డ్ యూనివర్సిటీ కంచిలో నడపబడుతున్నది. మహాస్వామి వారి ఆశయాలకు అనుగుణంగా ఆధునిక విద్యను ప్రాచీన సాంప్రదాయ విజ్ఞానంతో మేళవింపు చేసి అనేక విధమైనటువంటి పలు ఆసక్తికరమైనటువంటి ప్రాజెక్టులు నడిపిస్తున్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది విదేశాలలో ప్రౌడ్ అలమ్నైగా అంటే మనం గర్వించదగినటువంటి పూర్వ విద్యార్థులుగా స్థిరపడి ఉన్నారు. అలాగే మా యూనివర్సిటీలో పూర్తి శాకాహార భోజనంతో కూడినటువంటి హాస్టల్ వసతులు, అత్యంత అధునాతన సదుపాయాలతో కూడినటువంటి క్రీడా మైదానాలు, జిమ్ వంటి వసతులు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది విదేశాలలో ప్రౌడ్ అలమ్నైగా అంటే మనం గర్వించదగినటువంటి పూర్వ విద్యార్థులుగా స్థిరపడి ఉన్నారు. అలాగే మా యూనివర్సిటీలో పూర్తి శాకాహార భోజనంతో కూడినటువంటి హాస్టల్ వసతులు, అత్యంత అధునాతన సదుపాయాలతో కూడినటువంటి క్రీడా మైదానాలు, జిమ్ వంటి వసతులు ఉన్నాయి. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు వేరే వేరే దేశాల్లోకి వెళ్ళి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించేటువంటి ఉద్యోగులుగాను, అద్భుతమైన స్టార్టప్లు నడిపే నాయకులుగాను స్థిరపడటం మాకు గర్వకారణం. అంతేకాకుండా ఈ కంచి విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు ప్రధానమైన ఒక మా యూనివర్సిటీలో మాత్రమే దొరికే అంశం ఏమిటంటే
సాంప్రదాయిక విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో మేళవింపు చేసేటువంటి తాళపత్ర పరిశోధన వంటి అనేక పరిశోధన అంశాలు. అంటే మా యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీలో దాదాపు 5,000 పైగా ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీసేటువంటి విజ్ఞానం, ఆధునిక విజ్ఞాన వస్తువులతో కూడినది ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ మేము నడిపిస్తున్నాం. ఇటువంటి అవకాశము చాలా అరుదుగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా లభించడం మనం గర్వపడేటువంటి విషయం మా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి పరిశోధన అవకాశాలు. అదేవిధంగా అద్భుతమైన ప్లేస్మెంట్ అవకాశాలు, విద్యార్థుల ప్రతిభకి సానపెట్టే విధంగా ఉండేటువంటి ఫ్యాకల్టీస్ మా యూనివర్సిటీ యొక్క విశేషాలు. ఈనాడు విశాఖపట్నంలో ఈ యూనివర్సిటీ గురించినటువంటి అంశాలను తెలియజేస్తూ మా యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని మీతో పంచుకోవడానికి ఈనాడు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈనాడు ఈ అవగాహన కార్యక్రమానికి అనేక మంది పెద్దలు విచ్చేశారు, వారి వారి సందేహాలని నివృత్తి చేసుకున్నారు. ఈ విశ్వవిద్యాలయం గురించి